దేవుడు అంటే భక్తి ఒకటే ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి అంటే మంత్రులకు భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ భయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే పాలన గాడిలో చక్కగా నడిచేది. సో ఇది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నడుస్తున్న తంతు. రేవంత్ రెడ్డి గారిని గద్ద దింపేయాలి అని చెప్పి కొంతమంది నాయకులు, సీనియర్లు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే హెచ్చరిక, మీకు భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ భయం అయితే ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భయాన్ని ఎప్పుడు కూడా మీ చేతిలో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మీ వెనకాల ఏం నడుస్తున్నది ఏందనేది మీకు తెలుసు. మీకు ప్రతి ఒక్కటి తెలిసినప్పుడు మీరు రియాక్ట్ కాండి. లేదు అదే అంటున్నా, ఏంటంటే మీ మంచితనాన్ని ఇల్లు ఇప్పటికి కూడా చాతగాని తనమని అనుకుంటారు. మీరు రాజకీయ చాణక్యాన్ని ఒక్కసారి చూపిస్తే వీళ్ళందరూ కూడా తట్టుకోలేరు. వాస్తవంగా చెప్పాలంటే మీ ఉనికి ఏంది, మీ పవర్ ఏందనేది కూడా వాళ్ళకు తెలిసి వస్తలేదు. ఒకటి ఏంటంటే మీకు ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో ఆ పదవులు వాళ్ళకు అధిష్టానం ఇచ్చిందని చెప్పి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అదంతా కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి.